Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఎన్నికలు ముగిశాయి. బూతుల వారీగా ఓట్ల లెక్కలేసుకుంటున్నారు అభ్యర్థులంతా. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉత్తరాంధ్రలోని ఆ కీలక నియోజకవర్గంలో మాత్రం గెలుపు తనదే అంటున్నారు ఒక ఇండిపెండెంట్. టీడీపీ రెబల్ పోటీ ఎవరిపై ప్రభావం చూపబోతోంది, ఎవరి ఓట్లు చేల్చబోతోంది, ఆమె లెక్క పక్కా అవుతుందా లేదంటే పోటీ నామ మాత్రమే అవుతుందా? విజయనగరంలో ఎవరి లెక్కలేంటో చూద్దాం. ఇద్దరు కాదు, ముగ్గురు ఇండిపెండెంట్ తో గుబులు. విజయనగరంలో నష్టం ఎవరికి? జిల్లా కేంద్రం. అందుకే విజయనగరం జిల్లాలోనే రాజకీయంగా ఆ సెగ్మెంట్ అంత కీలకం. విజయనగరం నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతూ ఉంటాయి. ఈసారి కూడా ఇక్కడ ఎన్నికలు ఉత్కంఠగానే సాగాయి. అయితే ఎప్పుడూ టీడీపీ, వైసీపీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండేవారు. కానీ ఈసారి మాత్రం ఒక మహిళా నాయకురాలు ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచారు. టీడీపీ టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే మీసాల గీత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో విజయనగరం నియోజకవర్గంలో ముగ్గురి మధ్య ఎలక్షన్ ఫైట్ నడిచింది. ప్రధానంగా మీసాల గీతకు ఎన్ని ఓట్లు పడతాయి, ఆమెకు పడే ఓట్లు టీడీపీవా వైసీపీవా అన్న చర్చ జరుగుతోంది. ఇండిపెండెంట్ కొచ్చే ఓట్లతో ఎవరికి నష్టమన్న చర్చ పోలింగ్ తర్వాత పెరిగింది. గజపతిరాజుల వారసుడైన పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం నియోజకవర్గానికి టీడీపీ తరపున సుదీర్ఘకాలంగా నాయకత్వం వహిస్తూ వస్తున్నారు. 2019లో అశోక్ గజపతిరాజు ఎంపీగా పోటీ చేయడంతో ఆయన కూతురు అదితి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఈసారి కూడా టీడీపీ అధిష్టానం అదితి గజపతిరాజుకే టికెట్ ఇచ్చింది. 2019లో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన అదితి ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో గట్టిగానే కష్టపడ్డారు. అయితే విజయనగరం టికెట్ పై మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా చివరి దాకా ఆశలు పెట్టుకున్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గీత 2019 ఎన్నికల్లో టికెట్ దక్కకపోయినా పార్టీతోనే ఉన్నారు. అయితే అశోక్ గజపతిరాజుతో విభేదించి తాను సొంతంగా వేరే కార్యాలయం పెట్టి పార్టీ కార్యకలాపాలు నడిపిస్తూ వచ్చారు. విజయనగరంలో వీలు కాకపోతే మరో సీటైనా ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరుకున్నప్పటికీ ఆమెకు ఎక్కడా అవకాశం దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన మీసాల గీత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగారు. పార్టీ పెద్దలు బుజ్జగించినా ఆమె వెనక్కి తగ్గలేదు. విజయనగరంలో టీడీపీ అభ్యర్థి అదితికి బలమైన ప్రత్యర్థికి తోడు ఈసారి రెబెల్ బెడద కూడా తప్పలేదు. అధికార వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మరోసారి పోటీకి దిగారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన కోలగట్ల ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. మాస్ ఫాలోయింగ్ తో ముందుకు వెళ్లే కోలగట్ల విజయనగరంలో గజపతిరాజు కుటుంబంతో దశాబ్దాలుగా తలపడుతున్నారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తాగునీటి సమస్యపై కూడా దృష్టి పెట్టారు కోలగట్ల. ఇలా ముగ్గురు తమ వ్యక్తిగత, పార్టీ ఎజెండాలతో ఎన్నికల బరిలో నిలిచారు. విజయనగరంలో పోలింగ్ శాతం ఈసారి గతం కన్నా పెరిగింది. అది తమకే అనుకూలమని 2 ప్రధాన పార్టీలు అంచనా వేసుకుంటుంటే సైలెంట్ ఓటింగ్ అంతా తన వైపేనంటున్నారు స్వతంత్ర అభ్యర్థి మీసాల గీత. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన మీసాల గీతకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు పడితే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ టీడీపీపై పడే అవకాశాలున్నాయి. ఆమె పోటీ నామమాత్రమే అయితే టీడీపీ సేఫే. మరోవైపు రెబెల్ కి చీలిపోయే ఓట్లు తనకే ప్లస్ అన్న లెక్కల్లో ఉన్నారు వైసీపీ అభ్యర్థి కోలగట్ల. అయితే టీడీపీ మాత్రం గీత ప్రభావం తమపై ఏమాత్రం పడలేదనే ధీమాతో ఉంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో గీత పోటీ విజయనగరం ఫలితంపై ప్రభావం చూపేలా ఉంది. అందుకే అక్కడ గెలిచేదెవరన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.